ఇది ఉంది కదా కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది కదా ఆ రిపోర్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటున్నారు ఆయన? కాళేశ్వరం అసలు పనికే రాదు, కాళేశ్వరాన్ని తుమ్మిడిహెట్టి నుంచి అదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రతిపాదిత ప్రాజెక్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు దాంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర కట్టి కేవలం వీళ్ళు డబ్బులు కమిషన్ల కోసమే చేసిరు అని చెప్పేసి నిన్న ఆయన ఆరోపిస్తూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను కూడా ముంగల పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. మేడిగడ్డ ప్రాజెక్టులో అన్ని లోపాలే, తుమ్మిడిహెట్టిని కాదని అక్కడ కట్టారు, భూమి నాణ్యతను కూడా పరిశీలించలేదు, అందుకే కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు, దేశ చరిత్రలో ఇంత ఘోరమైన విపత్తు లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు పైన మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడెక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ని మీరు మేడిగడ్డ దగ్గర కట్టిర్రు, మేడిగడ్డ దగ్గర కట్టిరు కాబట్టి ఇది కూలిపోయింది, కేవలం కమిషన్ల కోసం మాత్రమే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిరు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా గదే ఉన్నది, మొత్తం లోపభూయిష్టంగానే ఉన్నది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ డే ఏమన్నారు? మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ 7వ బ్లాక్ ఏదైతే ఉందో ఈ 7వ బ్లాక్ని మొత్తం మళ్ళీ నిర్మించాలి, అది మొత్తం కూలగొట్టి నిర్మించాలి. ఇక అన్నారము సుందిల్ల ఈ బ్యారేజ్లను కూడా మరొకసారి పరిశీలించాలి, దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి వాటన్నింటినీ పునర్నిర్మాణం చేయాలనేటువంటి విధంగా ఉన్నది అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్నది అని చెప్పేసి మొన్న చెప్పారు. ఏది? కేసీఆర్ సభ కంటే ముందు చెప్పినటువంటి ముచ్చట ఇది. కేసీఆర్ సభ కంటే ముందు చెప్పిన ముచ్చట. మరి నిన్న ఏం చెప్తున్నాడు? అసలు మేడిగడ్డలు ఎందుకు కట్టిర్రు అని చెప్పేసి ఎన్డీఎస్ఏలో ఉన్నది, ఎన్డీఎస్ఏ గదే చెప్పిందని చెప్పేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగా వీళ్ళు మరి ఆ రిపోర్ట్ ఏందో వీళ్ళ కిచ్చుడేందో ఈ జరుగుడేందో కానీ వీళ్ళు రాపించుకుంటున్నారా లేకపోతే వీళ్ళు ఎట్లా పడితే అట్లా వేసుకుంటున్నారా అర్థమవుతలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న వచ్చి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయారు. తుమ్మిడిహెట్టి దగ్గర 160 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే, నికర జలాలు మాత్రమే ఉన్నాయి, దాంట్లో కూడా భవిష్యత్తులో 60 టీఎంసీల వరకు పై రాష్ట్రాలు వాడుకున్నటువంటి అవకాశం ఉన్నది అని సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది. వాస్తవమా కాదా? దీనికి క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఉట్టినే తెలంగాణ ప్రజల అమాయకులు కదా, ఏది పడితే అది వచ్చి మాట్లాడిపోదాము, మేము చెప్పింది నిజమని నమ్ముతారు, అధికారం ఉంది కదా, ఇలా టీవీ ఛానళ్ళు పత్రికలు మీడియా అంతా మా చేతుల్లో ఉంది కదా, మేము మాట్లాడుతుంటే గంటల కమానం లైవ్లు కవరేజీలు స్పెషల్ స్టోరీలు ఇస్తాయి కదా, మనం ఏం చెప్పినా నమ్ముతారు అనుకొని ఇట్లా అబద్ధాలు చెప్పిపోతే కరెక్ట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. సిడబ్ల్యూసి 160 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే అక్కడ ఉన్నది అని చెప్పింది వాస్తవమా కాదా? అక్కడ మహారాష్ట్రతోని మీరు అనుమతులు తీసుకోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అక్కడ బరాజుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది వాస్తవమా కాదా? వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాని పక్కనంగా వచ్చేటట్టుగా మీరు ఫస్ట్ పెట్టి అది అనుమతులు రాకపోయేసరికి దాన్ని కొంచెం పైకి పోయి అక్కడ కూడా అనుమతులు లేకుండానే ఏదో చేసే ప్రయత్నం చేస్తే మహారాష్ట్ర దానికి అడ్డం పడిందా లేదా? 152 టీఎంసీ 152 ఎఫ్ఆర్ఎల్ తోటే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటే దాన్ని అక్కడ కడితేనే అక్కడ నీళ్లను మనము ఆ 160 టీఎంసీలు కూడా ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ 148 ఎఫ్ఆర్ఎల్కే మహారాష్ట్ర ఒప్పుకుంటున్నది వాస్తవమా కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ తెలియకుండా మరి ఇప్పుడు సరే వీళ్ళు మేడిగడ్డ కట్టిర్రు, అన్నారం కట్టిర్రు, సుందిల కట్టిర్రు, వీళ్ళు తప్పు చేసిర్రు, కమిషన్ల కోసమో తిన్నారని అనుకుందాం కాసేపు మీరు చెప్పినట్టే. మరి మీరు ఇప్పుడు కట్టొచ్చు కదా తుమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి మీరు ఇప్పుడు దాన్ని తుమ్మిడిహెట్టిని కట్టండి. ఆ దమ్ముందా? వీళ్ళకి కడతారా? కట్టే అవకాశం ఉందా? అసలు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా? అప్పుడు మూడు దిక్కుల ఇటు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏపీలోను మహారాష్ట్రలోను సెంట్రల్ గవర్నమెంట్ ఈ 3 దిక్కుల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు దానికి తీసుకురాలేకపోయారు పర్మిషన్. 3 దిక్కుల ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది. 3 ప్రభుత్వాలు కాంగ్రెస్ వే ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి అనుమతి తీసుకురాలేకపోయారు వీళ్ళు.
ఈ సొక్కం పూసలు వీళ్ళంట ఇప్పుడు దాని గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ చేసిన పాపమే కదా ఆ తుమ్మిడియట్టి ఇదంతా వ్యవహారం కూడా. దాంట్లో అప్పుడు కెపాసిటీ ఎంత ప్రణహిత చేవలది 14 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. వీళ్ళు చెప్పేదంతా 32 లక్షల ఎకరాలకు మేము నీళ్లు వారిస్తామని చెప్తారు. 14 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అంతా రన్నింగ్ పోతూనే ఉండాలి, స్టోరేజ్ అనేది లేదు. ఇక ఇప్పుడు ఎంత ఉన్నది? దాదాపు 150కి పైన 140 నుంచి 160 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇప్పుడు దానికి దీనికి ఎంత ఉంది? నక్కకు నాగలోకానికి అంత తేడా లేదు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? అసలు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పింది కేసీఆరా లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ డిసైడ్ చేసిందా? ఇవన్నీ ఏమి లేకుండానే అవుతుందా? చాలా అంటే ప్రజలను ఎన్ని రకాలుగా మిస్లీడ్ చేయాలనో, తప్పుడుతో పట్టించాలనో, తప్పుడు సమాచారాన్ని వాళ్ళకి చేరవేయాలనో ఆ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇగో ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ రిపోర్టు, కాంగ్రెస్ బీజేపీ కలిసి రిపోర్ట్ తయారు చేశాయి. ఇది మాత్రం వాస్తవం అబ్బా, 200% వాస్తవం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు పైకి అంటే, ఈ సంవత్సరం మేడిగడ్డ దగ్గర నీళ్లు లేనందుకు, అన్నారం దగ్గర నీళ్లు లేనందుకు, సుందిల దగ్గర నీళ్లు లేనందుకు ఈ 3 బరాజుల వెనక ఇసుక దందా జోరుగా చేసుకున్నారు. ఇసుక దందా వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారు. మనం చూడలే అన్నారం వెనకాల శివనదండు పోయినట్టే పోయిన ఇసుక లారీలన్నీ. ఇప్పుడు అన్నారం వెనకాల, మేడిగడ్డ వెనకాల, సుందిల వెనకాల ఇసుకని జోరుగా అమ్ముకుంటున్నారు. అందుకనే వీళ్ళకు ఇప్పుడు ఆ బరాజులు నడవద్దు, అలా నీళ్లు నిండొద్దు. నీళ్లు నింటే రైతులకు నీళ్లు పోతే రైతులు బాగుపడతారు. అదే నీళ్ళు ఎండిపోతే ఇసుక మనం అమ్ముకోవచ్చు, మనం సంపాదించుకోవచ్చు, వందల వేల కోట్ల రూపాయలు అద్భుతంగా మనం వెనకేసుకోవచ్చు. మరి మనం బాగుపడడం కావాలన్నా, రైతులు బాగుపడడం కావాలన్నా కాంగ్రెస్ వాళ్ళకి? రైతులు ఉంటేంది, సస్తేంది, బతికితేంది, పోతేంది, లేకపోతేంది. మనం మంచిగా ఉన్నన్ని రోజులు సంపాదించుకున్నామా లేదా అన్నట్టుగానే ఉంటుంది ఇలా తరిక. అందుకనే ఆ 3 బరాజులు ఎండబెడదామనే ప్రయత్నం చేస్తారు. ఇటు మేడిగడ్డని, అన్నారాన్ని, సుందిలని 3 ఎండబెడితేనే దాని వెనకంగా ఇసుక ఎత్తుకోవస్తుంది. ఇలా చూస్తలేము. ఇప్పుడు మీరు రేపు ఇప్పుడు యాసంగి పంటను చూడురి, ఏ పార్టీ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందో తేలుతుంది కదా. ఇప్పుడు ఇగో ఎన్డీఎస్ఏ జేబు సంస్థగా మారిపోయింది. ఎన్నికలప్పుడే ఈ రిపోర్ట్లు బయటకు వస్తాయి. పోలవరం 4 ఏళ్ళు అయినా అక్కడ ఎందుకు పోదు? ఎన్డీఎస్ఏ ఓన్లీ ఇక్కడికే వస్తుంది. ఇక్కడికే కాళేశ్వరం దగ్గరికి మాత్రమే వస్తుంది ఆ ఎన్డీఎస్ఏ. పోలవరం దగ్గరికి పోదు, మన ఊలిపోయిన ఎస్ఎల్బీసీ దగ్గరికి పోదు, ఆ సుంకిశాల దగ్గరికి పోదు, ఏడికి పోదు. అది ఆ రిటర్నింగ్ వాళ్ళు ఊలింది కదా, దాని దగ్గరికి పోదు, దేని దగ్గరికి కూడా పోదు. కేవలము కాళేశ్వరం దగ్గరికి, మేడిగడ్డ దగ్గరికి, అన్నారం దగ్గరికి, సుందిల దగ్గరికి మాత్రమే పోతుంది ఎన్డీఎస్ఏ. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ బీజేపీ 2 మిలాఖత్ అయ్యే కదా పనిచేస్తున్నాయి. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏమున్నది? అయినా అది కనపడదు. ఎన్డీఎస్ఏకు కళ్ళు కనపడవు. అసలు ఆ విషయమే తెలియదు దానికి. అయ్యో అవునా అంటది ఇప్పుడు మనం చెప్తే. 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2 నెలలైనా శవాలను తీయలేని దద్దమ్మ ప్రభుత్వం. అప్పుల కోసం ప్రభుత్వము బ్రోకర్లను పెట్టుకున్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినటువంటి హరీష్ రావు. ఇది ఎన్డీఎస్ఏ కాదు, నిజంగా ఎన్డీఏ రిపోర్టే. ఇది ఎన్డీఏ రిపోర్టే. ఇంకొక అంశం అండి, ఇందులో అవినీతి జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి మొన్న ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఈఎన్సీని ఆయన మీద ఏసీబీ దాడులు చేసి అదేదో చేసి కొన్ని వందల వేల కోట్ల రూపాయలని అని చెప్పేసి పత్రికలలో వార్తలు రాపించారు. నిజంగానే అది కాసేపు వాస్తవం అనే అనుకుందాం. ఏది ఈఎన్సీ 100 కోట్ల రూపాయలు సంపాదించిండు అక్రమంగా ఈ కాళేశ్వరం మీదనే అనుకుందాం. మరి ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆ అక్రమంగా సంపాదించిన పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కాంట్రాక్టర్ల నుంచే వస్తాయి కదా. కాంట్రాక్టర్లే కదా ఇవ్వాల్సింది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం కూర్చొని పనిచేయదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టుని కాంట్రాక్టర్లకు ఇస్తుంది కదా. కాంట్రాక్టర్ల నుంచే కదా డబ్బులు వచ్చినాయి. అంటే కాంట్రాక్టర్ గాడు వీళ్ళకే 100 కోట్ల రూపాయలు ఈఎన్సీకే ఇచ్చిండంటే మరి ఆడు ఎన్ని వేల కోట్లు తిని ఉంటాడు? ఎన్ని వేల కోట్లు అధికంగా తిని ఉంటాడు? మరి ఆ వేల కోట్ల కథ ఏంది? మరి మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు మరి ఏసీబీ దాడులు చేయట్లేదు? ఆ బరాజులు అవి కట్టిన దాంట్లో వాళ్ళే ఉన్నారు కదా, ఎందుకు అది చేస్తలేరు? ఈ సివిల్ ఏమంటారు, ఈ మోటార్లకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు కదా వాళ్ళు, ఎందుకు దానికి
అది చేస్తలేరు. అంటే ఇక్కడ మెగా కృష్ణారెడ్డితో మనం అచ్చికపుచ్చుకలు చేసుకోవాలి, కలిసి పోటువలు దిగాలి, మళ్ళీ ప్రాజెక్టులన్నీ ఆయనకే అప్పచెప్పాలి కొడంగల్ లిఫ్ట్లో. ఇక్కడ మాత్రము అధికారులను టార్గెట్ చేసుకొని చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈయనను గెలికితేనే ఇప్పుడు రేపు హరీష్ రావు దగ్గరికి పోవచ్చు, తర్వాత కేసీఆర్ దగ్గరికి పోవచ్చు. ఆయన వేసినటువంటి కమిషన్కి, ఆ కమిషన్ వేసింది కదా కాళేశ్వరం మీద, దానికి ఒక సార్థకతం అవుతుంది. ఏదో ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉంటేనే కమిషన్ వేసి దాన్ని క్లోజ్ చేస్తే ఎట్లా? ఈ రకంగా ప్రయత్నాలు చేయడం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతసేపు ఉన్నా ఈ కింద ఉన్నటువంటి ప్రణీత్ కుమారు, లేకపోతే భుజంగరావు, లేకపోతే రాధాకిషన్ రావు గీలే కనపడుతుంటారు అంతే ఆయనకు. మళ్ళీ ఆ పైన ఉన్నటువంటి డీజీపీలు, ఆ పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద బాసులు వాళ్ళు కనపడరు. ఎందుకంటే డీజీపీలు మళ్ళీ మనకు కావాల్సిన వాళ్ళు కదా. బ్లాక్ ముంబాలు, బ్లాక్ కోబ్రాలు ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి కదా. అందుకని దాని గురించి మాట్లాడరు. ఇక్కడ కేవలము మనకు ఎంతవరకు కావాలో అంతవరకే ఇట్లా 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 సర్కిల్ ఉంటే ఇంతవరకే మనం టచ్ చేయాలి, ఇది అసలు టచ్ చేయొద్దు, దీన్ని మనం ముట్టుకోనే వద్దు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఇందులో అంత మనోళ్ళు ఉంటారు, మన సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరో ఉంటారు కాబట్టి దీన్ని ముట్టుకోవద్దు. ఇదేంటి తప్పు? విచారణ చేసేటప్పుడు మొత్తం అన్నిటి మీద చేయాలి కదా. చేస్తే అందులో దొంగ ఎవడు, దొర ఎవడు అన్నీ తేలుతాయి కదా. గా విషయాన్ని పక్కన పెట్టేసి ఇట్లా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారమే. కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు మాట్లాడడం కానీ, ఈ ప్రచారం కానీ, కరెక్ట్గా ఎన్నికల ముందు లేకపోతే ఏదన్నా రాష్ట్రంలో ఏదన్నా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భం లోపల నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు, అక్టోబర్లో కూలిపోయింది, 2023 అక్టోబర్లో కూలిపోయింది అని. అక్టోబరు 2023లో ఈ కాళేశ్వరం మేడిగడ్డ బరాజులో ఒక బ్లాకు కుంగిపోయింది అని చెప్పేసి నిన్న చెప్పారు. మరి 23లో కుంగిపోతే ఆ 24 వాయే 25 కూడా సగం సంవత్సరం అయిపోయాయి. అంటే దాదాపు 2 సంవత్సరాలు. ఇది ఇందులో ఒక 2 నెలలు, ఇది ఒక అంటే సంవత్సరం మీద 9 నెలల కాలం అవుతుంది, 8-9 నెలల కాలం అవుతుంది. అయినా కానీ హెలికాప్టర్లో వచ్చి ఒక రౌండ్ వేసి తిరిగి పోయి రిపోర్ట్ ఇచ్చేసారు. అది ఎన్డీఎస్ఏ రిపోర్టా నిజంగా అది ఎన్డీఏ రిపోర్టా మనమే అర్థం చేసుకోవాలి.